వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్షిప్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తుంది, లేకపోతే ఎస్డబ్ల్యూపీలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తుంది, దీని గురించి మాట్లాడడానికి ఫినాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉంది. సో అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఎంత రిటర్న్స్ రావచ్చు, అదే వేరేస్ మనం ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఎంత రిటర్న్స్ రావచ్చు, ఏది బెస్ట్ అని అంటారు? పోస్ట్ ఆఫీస్లోకి ఎస్డబ్ల్యూపీకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ సైడ్ వస్తే మీకు కొంచెం రిటర్న్ అనేది గ్యారంటీ ఉండదు కాబట్టి చాలామంది భయపడతారు. అండ్ బిహైండ్ ద లాజిక్ ఏంటంటే, ఈక్విటీలో ఉన్న లాజిక్ కూడా చాలామందికి తెలియదు. దానివల్ల ఇప్పటికీ మన వాళ్ళు ఈ డెట్ ఇన్వెస్ట్మెంట్ సైడే వెళ్తున్నారు. డెట్ ఇన్వెస్ట్మెంట్లో పోస్ట్ ఆఫీస్లో ఉన్న సీనియర్ సిటిజన్ ప్లాన్ అనేది చాలా వరకు పాపులర్ అయిన ఒక ప్రోడక్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ష్యూరిటీ ఉంటుంది కాబట్టి మీ క్యాపిటల్ అనేది లాస్ కాదు అక్కడ. ఈవెన్ మీరు ఎఫ్డీ పెట్టినా కూడా అప్ టు 5 lakhs వరకే మీకు ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో 5 lakhs వరకే ఉంటుంది. మీరు 1 crore పెట్టినా 2 crores పెట్టినా. అదే సీనియర్ సిటిజన్ స్కీమ్ SCSS అంటారు పోస్ట్ ఆఫీస్ది. ఇందులో ఏంటంటే అప్ టు 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ ఉంటుంది ఇక్కడ 8.5 8.2 ఈ మధ్యలో ఉంటుంది. వేరియేషన్ ఎవ్రీ క్వార్టర్లీ మీకు ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేస్తారు. ఈ 8% అనేది చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. అంటే ఒక 20 లక్షలు 25 లక్షలు చేసే వాళ్ళకి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. అండ్ క్యాపిటల్ కూడా సేఫ్ ఉంది. 5 years ఇది స్కీము. ఈ 5 yearsలో మీకు ఎలాంటి మార్కెట్ ఏమైనా అయిపోయి, ప్రపంచం ఏమైనా అయిపోయి 8.2 అయితే పక్కాగా మీకు ఇచ్చేస్తూనే ఉంటారు. అంటిల్ అన్లెస్ ఏదైనా క్వార్టర్లో వాళ్ళు తగ్గిస్తే తప్ప. ఈ 8.2 ఏదైతే వస్తుందో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు మ్యూచువల్ ఫండ్ యావరేజ్గా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ తీసుకుంటే 9 to 10% అనేది యావరేజ్ రిటర్న్ ఉంటుంది. దేర్ ఆర్ ఫండ్స్ హైబ్రిడ్లోకి వెళ్తే, అగ్రెసివ్లోకి వెళ్తే కొంచెం 12 వరకు 11 వరకు ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. 16 వరకు రిటర్న్ చేసే కూడా ఉన్నాయి. బట్ బేస్డ్ ఆన్ ద రిస్క్ కెపాసిటీ మనం ఫండ్ సజెషన్ చేస్తాం కాబట్టి ఇక్కడ అన్నిటికంటే ముందు ఇవి రెండిట్లలో మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు మన రిటైర్మెంట్ కిట్టో లేదా ఏదైనా ఒక అమౌంట్ మనం ఇక్కడ పెడుతున్నాము. ఫస్ట్ పోస్ట్ ట్యాక్స్ మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి. పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ చూసుకోవాలనుకుంటే మీరు పోస్ట్ ఆఫీస్లో వచ్చే ఏదైతే 8.2 రిటర్న్ ఉంటుందో దట్ ఈస్ ట్యాక్స్ యాజ్ ఫర్ యువర్ ట్యాక్స్ ల్యాబ్. అంటే మీకు అక్కడ 8.2 చెప్పినప్పటికీ ఒకవేళ ఇఫ్ యూఆర్ ఇన్ ఏ కేటగిరీ ఆఫ్ 30%, ఆ 30% తీసేసి మీకు ఇస్తారు. అప్పుడు మీ రిటర్న్ అనేది డ్రాస్టికల్గా పడిపోతుంది. క్యాపిటల్ సేఫ్. బట్ ఇదే మీరు ఎస్డబ్ల్యూపీలో తీసుకుంటే మీ క్యాపిటల్ అనేది తగ్గుతూ పెరుగుతుంది. NAV అనేది తగ్గుతుంది పెరుగుతుంది. లాస్ట్ 15-20 years హిస్టరీ మీరు ఏది తీసుకున్నా కూడా యావరేజ్ కేటగిరీ ఆఫ్ బ్యాలెన్స్ ఫండ్ కానీ హైబ్రిడ్ ఫండ్ కానీ 10% రిటర్న్ అయితే జనరేట్ చేసింది. 10%లో ఒకవేళ 12.5% ట్యాక్స్ తీసేస్తే అందులో మళ్ళీ 1.25 lakhs వరకు మీకు ఎగ్జంప్షన్ అనేది ఉంది. 1.25 lakhs. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. అంటే మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్లో యూనిట్ ముందు కొన్నారో ఆ యూనిట్ విత్డ్రా చేసినప్పుడు అదే యూనిట్ విత్డ్రా అవుతుంది. అంటే మీరు మధ్య మధ్యలో కొంచెం లంసం యాడ్ చేసుకుంటూ వచ్చారు, ఒకేసారి చేయలేదు. ఫస్ట్ మీరు ఏదైతే చేశారో ఒక 5 lakh rupees మీరు చేశారు అనుకుంటున్నారు, ఒక 10 years తర్వాత ఒక 10 lakhs అయింది. 10 lakhs అయినప్పుడు మీరు కొంత అమౌంట్ విత్డ్రా చేయాలి. ఇప్పుడు ఎంత మనం ఒక 5,000 చొప్పున తీసుకుందాం అనుకుంటున్నాం. 5,000 అంటే సంవత్సరానికి ఒక 60,000. 60,000 అయితే అసలు ప్రాబ్లమే లేదు. 1,25,000కి వచ్చింది. సో ఇప్పుడు మనం ఒక పెద్ద కార్పొరేషన్ ఒక 3 లక్షలు విత్డ్రా చేయాలనుకుంటున్నాం. 3 లక్షలు అంటే 1,50,000 రూపాయలు మన ప్రిన్సిపల్ ఉంటుంది. 1,50,000 ఏమో మనకు అందులో రిటర్న్ జనరేట్ అయింది. ఇప్పుడు మొదటి క్యాపిటల్ ప్రిన్సిపల్కి ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు కాబట్టి అది ఫ్రీగా వచ్చేసింది మనకి. ఈ 1.5 lakhsలో 1.25 అనేది ఎగ్జామ్టెడ్. అంటే మిగిలిన ఆ మినిమల్ అమౌంట్ పైన మీకు ట్యాక్స్ పడుతుంది. వేరే మీకు పోస్టల్ ఆఫీస్లో తీసుకుంటే మీరు ఎంతైనా తీయండి, వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ అనేది 30% ట్యాక్స్ అనేది ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీకు 20 ఉంటే 20, 10 ఉంటే 10. రెండవది రిటర్న్ అనేది అక్కడ గ్యారంటీ కాదు. ఇప్పుడు 8.2 ఉందంటే మళ్ళీ ఆఫ్టర్ ఎవ్రీ క్వార్టర్ చేంజ్ అవుతూ ఉంటుంది. క్యాపిటల్ ఒకటే ప్రొటెక్షన్. క్యాపిటల్ మాత్రం ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ ఒకవేళ క్యాపిటల్ తగ్గినా మన దగ్గర ఒక 50 లక్షల కార్పస్ బిల్డ్ అయితే మనం తీసుకునేది ఎంత? మనం ఒక 3 లక్షలు 6 లక్షలు లాస్ట్లో వెళ్తాం. 3 లక్షలు తీసుకుంటూ వెళ్తే సంవత్సరానికి మన 50 లక్షల కార్పస్ జీరో అవడానికి ఎంత టైం పడుతుంది? చాలా రోజులు టైం పడుతుంది. ఒకవేళ మార్కెట్ కరప్షన్ అయిపోయింది, మనం 50 లక్షల కార్పస్ బిల్డ్ చేసాం ఏదో కష్టపడి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో. ఇప్పుడు మనం విత్డ్రాల్ స్టార్ట్ చేసినాం, నెలకు ఒక 20,000 అంటే 3 లక్షలు చొప్పున సంవత్సరానికి. మార్కెట్ 30% పడిపోయింది. మనకి ఏదో 50 లక్షలు ఉందో అందులో 30% అంటే ఎంత? 15 లక్షలు డౌన్ అయ్యింది. మనం ఎంత తీస్తున్నాం?
3 లక్షలు తీస్తున్నాం. 2 సంవత్సరాలు మార్కెట్ కరప్షన్లోనే ఉంది, పెరగలేదు. 3 + 3 6 లక్షలు తీసేసాము. అదొక 15 లక్షలు పోయింది. అంటే ఎంత? 21 lakhs. ఇంకెంత ఉంది మన దగ్గర? అరౌండ్ ఇంకా కూడా 29 lakhs వరకు ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఆ సంవత్సరంలో కరప్షన్ మళ్ళీ రికవర్ అయిపోయింది అనుకోండి, చూసాం కదా లాస్ట్ హిస్టరీ అంతా కూడా, ఎప్పుడైతే కరెక్టెడ్ అవుతుందో దాని తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతుంది. రికవర్ అయినప్పుడు ఈ 2 సంవత్సరాల టైంలో మనకు వచ్చే విత్డ్రావల్ అనేది ఆగిందా? మనకేం కావాలి? మంత్లీ విత్డ్రావల్ ఇంపార్టెంట్ కదా. మంత్లీ విత్డ్రావల్ మీకు ఆగదు, దట్ ఈస్ గ్యారంటీ. యువర్ మంత్లీ విత్డ్రావల్ ఈస్ గ్యారంటీ. మీ కార్పస్ పెరుగుతాయండి, తగ్గుతాయండి, జీరో అవ్వట్లేదు. జీరో అయితే ప్రాబ్లం అవుతుంది. అదే సీనియర్ సిటిజన్ పాలసీలో ఎలా ఉంటుందని అంటే, మీరు 10 ఏళ్ళు పెట్టు, 20 ఏళ్ళు పెట్టు, 50 ఏళ్ళు పెట్టు, కార్పస్ లాగానే ఉంటుంది. ₹1 కూడా ఇంక్రీజ్ కాదు. అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ నార్మల్ ఇంట్రెస్టా, కాంపౌండింగ్ ఇంట్రెస్టా సార్? మీకు ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తారు వాళ్ళు, అంటే ఇక నార్మల్ కిందకి వస్తుంది. నార్మల్ కిందే వస్తుంది. అది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కాంపౌండ్ అవుతుంది కదా. రీఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షనే లేదు అక్కడ. ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు 10% మనకు రిటర్న్ జనరేట్ చేస్తే మనం 6 తీసుకుంటాం. ఆఫ్టర్ రిటైర్మెంట్ 4 తీసుకోమని చెప్తారు. 4% తీసుకుంటే ఇంకొక 6 to 7% ఎవ్రీ ఇయర్ మన పోర్ట్ఫోలియోకి యాడ్ అవుతుంది. ఒకవేళ 6 యాడ్ అవుతుంది అనుకుందాము, 72/6 అవును, 12 సంవత్సరాలు డబుల్ అవుతుంది. కానీ హిస్టరీ మీరు చూసుకుంటే హెచ్డబ్ల్యూఎఫ్లో 8 to 9 years లోపల మెనీ టైమ్స్ 90% ఆఫ్ ద టైంలో డబుల్ అయిపోయింది. కరప్షన్ అయినప్పుడు భయపడదు, ఎందుకంటే కార్పస్ అంతా ఒకేసారి తీయట్లేము మనం. మనకు కావాల్సిన మంత్లీ ఇన్కమ్ అండ్ రేటు మీ చేతిలో ఉంది, ట్యాక్స్ కూడా మీకు ఫేవరబుల్లో ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని ఏదో గ్యారంటీ వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి యాక్చువల్ మనం ఏం లాస్ అవుతున్నాం? ఒక 20 ఏళ్ళ తర్వాత మీ 5 లక్షలు మళ్ళీ 5 లక్షల లాగా ఉంటే వచ్చే రిస్క్తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లో ఉన్న రిస్క్ అనేది చాలా తక్కువ. కానీ ఈ విషయం అంత కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. మార్కెట్ అంటే జూదమన్న విధంలో మన వాళ్ళందరూ చూస్తున్నారు. మార్కెట్ అంటే మన ఎకానమీ, ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీస్, అది అర్థం చేసుకోవాలి. ఇంకా నాకు మరి ఈ సీనియర్ సిటిజన్ పాలసీ ఎందుకు వచ్చినట్టు అనే డౌట్ మీకు రావచ్చు. మనకు డెట్ సెక్షన్ అని చెప్తాం ఎప్పుడు 20%. ఇప్పుడు మొత్తం మార్కెట్లో ఎందుకు సార్? కొంత గ్యారంటీడ్ కూడా ఉండాలి కదా. నా దగ్గర ఒక 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాలు నేను కొంత ఇంట్రెస్ట్ లాగా తీసుకొని 5 సంవత్సరాల తర్వాత నా కూతురు పెళ్లి చేస్తాను, లేదా నేను మా మనవని పెళ్లి చేస్తాను. కొంతమంది కోరికలు ఉంటాయి అలా. ఆఫ్టర్ 5 years నేను ఒక ఇల్లు కొంటాను, బట్ అప్పటి వరకు ఇది ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టాలి. నేను ₹1 తగ్గినా నేను ఒప్పుకోను. అలాంటి వాళ్ళకి కూడా ప్రోడక్ట్ కావాలి కదా. మరి అది మ్యూచువల్ ఫండ్ పెడితే తగ్గే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్లీ. అలాంటి వాళ్ళు సీనియర్ సిటిజన్ పాలసీలో మీకు ఎలిజిబుల్ ఉంటే అందులో వేసేయండి. ఓకే, అందులో వేసేస్తే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అనేది విత్డ్రావల్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఏది ఏమైనా కానీ, కోవిడ్ కానీ ఇంకేమైనా రాని, మీ విత్డ్రావల్ పక్కకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ 5 years మీరు ఎగ్జిట్ అయిపోండి. ఓకే, అంటే మనకు ఉన్న అవసరాన్ని బట్టి, అందుకే ఇన్వెస్ట్మెంట్ అనేది అందరికి సూటబుల్ అవ్వదు. మనకున్న అవసరాన్ని బట్టి ఇది మనకు సూట్ అయ్యే ప్రోడక్టా లేదా అనేది ఆలోచించుకుంటే సీనియర్ సిటిజన్ పాలసీ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ పాలసీ. ఓ 5 years టైం ఉంది, 3 years టైం ఉంది, మధ్యలో విత్డ్రావల్ కూడా కొంచెం పెనాల్టీ ఉంటుంది. క్యాపిటల్ విత్డ్రాల్ చేయాలనుకుంటే అదొక ప్రాబ్లం ఉంటుంది. బట్ 5 years టెన్యూర్లో నాకు అవసరం లేదనుకున్న వాళ్ళు కొంతమంది చెప్తారు చాలామంది, ఆఫ్టర్ 5 years మేము ఇల్లు కడతామండి, ఆఫ్టర్ 5 years మా డాటర్ మ్యారేజ్ ఉంది. ఇలాంటి స్పెసిఫిక్ పీరియడ్లో ఉన్న వాళ్ళు సీనియర్ సిటిజన్ పాలసీలో వెళ్తే 8.5% రిటర్న్లో నాకు ఓకే, నాకు క్యాపిటల్ గ్రోత్ మీద పెద్దగా లేదు ఎక్స్పెక్టేషన్, వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. వాళ్ళకి మాత్రం సూట్ అవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే చాలామంది ఇక్కడ చేసే తప్ప ఏంటంటే రిటైర్మెంట్ కిట్ మొత్తం తీసుకెళ్ళి అందులో పెడతారు, సేఫ్టీ ఉందని. ఎందుకంటే నీ రిటైర్మెంట్ ఈరోజు అయినావు, కానీ మన లైఫ్ ఈరోజు ఎండ్ అవ్వదు. ఇంకో 30, 40, 50 years ఉంటుంది. ఆ 50 yearsలో క్యాపిటల్ ఏ రోజు అయిపోతుంది, ఇంట్రెస్ట్తో సరిపోదు అది. ఎందుకంటే బయట ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈక్విటీలో పోర్షన్ ఉండాలని చెప్తాం. సీనియర్ సిటిజన్ ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి, మీ క్యాపిటల్ ప్రొటెక్టెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. రెండోది, మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అనేది గ్యారంటీకి ఇస్తారు అంటిల్ అన్లెస్ వాళ్ళు చేంజ్ చేసేంత వరకు. అవును. సో తర్వాత ఇది వచ్చే ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ ఉంటుంది. ఎంతైతే మీ ట్యాక్స్ ల్యాబ్ ఉంటుంది, నాకు ట్యాక్స్ ల్యాబ్ లేదు, నేను 0 taxలో ఉన్నా అనుకుంటే మొత్తం వచ్చేస్తుంది, 8% వచ్చేస్తుంది. అండ్ ఓన్లీ 5 years డ్యూరేషనే నాకు ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఎస్ యూ కెన్ ఇన్వెస్ట్. ఓకే, సో ఈ విధంగా అర్థం చేసుకుంటే ఇది బెటర్గా కూడా ఉంటుంది. లేదంటే మీకు హెచ్డబ్ల్యూపీ అనేది ఈజ్ ఆల్వేస్ సజెస్టబుల్. అంటే హెచ్డబ్ల్యూపీలో చాలా మంది అనుకుంటారు ఇప్పుడు దాంట్లో రిస్క్ ఎక్కువ అని అనుకుంటారు. ఆ రిస్క్ అనేది ఇది మీరు విత్డ్రాల్ చేసే టైం బట్టే మీకు రిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు 15 ఏళ్ళ దాకా 20 ఏళ్ళ దాకా నాకు విత్డ్రాల్ అవసరం లేదు. ఒకవేళ విత్డ్రా చేసినా నేను పార్షియల్ విత్డ్రాల్ చేస్తాను, కానీ మొత్తం నేను విత్డ్రాల్ చేయను. మొత్తం ఏం అవసరం? సీనియర్ సిటిజన్కి 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50కి 50 విత్డ్రాల్ ఎందుకు చేస్తారు? ఏ అవసరం ఆఫ్టర్ రిటైర్మెంట్ రాదు. మోస్ట్లీ రెగ్యులర్ ఇన్కమే వాళ్ళకి ఇంపార్టెంట్. మరి రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నప్పుడు క్యాపిటల్ ఎట్లా ఎరోజ్ అవ్వదు, టెంపరీ రిస్క్ ఉన్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. అలాంటి టైం మీ దగ్గర ఉన్నప్పుడు
డెఫినెట్గా మీరు ఈక్విటీ సైడ్ వెళ్ళాలి, ఓకే దాని గురించి నేర్చుకోవాలి. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.